హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఒక పాతకాలపు మన అమ్మమ్మలు మామలు పెట్టేవారు కదా, అలాంటి రసం మేమైతే చారు అంటాం. ఈ చారు రెసిపీ ఇక్కడ చూపిస్తున్నాను. దీంట్లో నీళ్ళు తీసుకుని పసుపు, ఉప్పు, చింతపండు, టమాటా, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి ఒకసారి చేత్తో గట్టిగా పిసకటం వల్ల దాంట్లో ఉన్న ఆ రసం త్వరగా నీళ్ళల్లో కరుగుతుంది. తర్వాత దీనికి చారు పొడి, మెయిన్ ఇంగ్రీడియంట్ చారు పొడి. ఈ చారు పొడి ఏంటంటే మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. తర్వాత చూపిస్తాను మీకు చారు పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో. ఇవన్నీ వేసిన తర్వాత ఇది బాగా మరిగి తర్వాత దీనికి పోపుగా ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే వెల్లుల్లిపాయలు కూడా దంచి అందులో వేసుకోవచ్చు. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. వెల్లుల్లిపాయలు వేసింది బాగుంటుంది, ఇంగు వేసుకున్న చారు కూడా బాగుంటుంది. అయితే ఈ చారు పొడికి కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వీటిని ఇక్కడ చూపించిన ఈ మోతాదుల్లో తీసుకుని వీటిని వేయించక్కర్లేదు. ఎండలో కొంతసేపు ఎండబెట్టి మిక్సీ తిప్పుకుని ఆ పొడిని ఉంచుకుంటే చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. ఈ చారును ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.